ఏపీకి బుల్లెట్స్ దిగబోతున్నాయి. ఎస్, మీరు వింటున్నది నిజమే. దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైకులు ఇక నుంచి ఏపీలో తయారు కాబోతున్నాయి. అందుకు సంబంధించి చర్చలు ఫలించాయి. అంతేకాదు, మరికొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఆంధ్రాకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ఏపీలో భారీ పెట్టుబడులకు 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఫలితంగా ఏపీకి మరో ప్రతిష్టాత్మక ఆటోమొబైల్ కంపెనీ రాబోతోంది. తిరుపతి జిల్లా సచివాడలో రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. 2500 కోట్ల రూపాయల పెట్టుబడులను రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టబోతోంది. 1486 కోట్ల ప్రోత్సాహకాలు రాయల్ ఎన్ఫీల్డ్ కి ప్రభుత్వం అందిస్తోంది. అంతేకాదు 267 ఎకరాల భూమిని కేటాయించింది. 2029 కల్లా ఫేజ్ 1, 2032 కల్లా ఫేజ్ 2 పూర్తి కానున్నాయి. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో 3000 ఉద్యోగాలు రాబోతున్నాయి. దాని అనుబంధ స్పేర్ పార్ట్స్ తయారీ సంస్థతోనూ అదనంగా మరో 3000 మందికి ఉపాధి లభించబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కు విలువైన 25 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి మీటింగ్ లో ఆమోదం లభించింది. విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1,00,000 కోట్లతో భారీ డేటా సెంటర్ ని ఏర్పాటుకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. అలాగే కడపలో అదానీ సంస్థ 12,000 కోట్లతో హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనుంది.